నా పేరు సామల రాజు. ఏ ఊరండి? నూకలమరి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన 100% బాగానే ఉంది. పథకాలు అందుతున్నాయి. పథకాలు పేదలకు కావాల్సిన పథకాలన్నీ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఏమేమి వస్తున్నాయి? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, జీరో కరెంట్ వస్తుంది. మీకు పొలం ఉన్నదా? ఉన్నది. ఎంత ఉంది? 20 గుంటలు అంత ఉంటుంది. రైతు భరోసా పడుతుంది. పడుతుంది. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. ఎంత అయింది? రుణమాఫీ నూకలమరిలో 200 మందికి 2 లక్షల చొప్పున రుణమాఫీ జరిగింది. 2 లక్షలు. 2 లక్షలు 2 లక్షలు ఎవరికైనా అయిందా? అయింది. 2 లక్షల రుణమాఫీ ఎవరికైనా అయింది. కాలేదంటే బీఆర్ఎస్ వల్ల పని గవర్నమెంట్ మీద బురద చల్లుడు తప్ప ఇంకో పని లేదు. వాళ్ళు గతంలో కూడా అధికారం రావడానికి మేము దళితున్న ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితునికి ద్రోహం చేసి దళిత జాతిగా ద్రోహం చేసిన కుటుంబం ఇవ్వాలంటే అది చంద్రశేఖరరావు. మీ ఊరికి ఎన్ని ఇందిరమ్మ? 24 వచ్చినాయి. అది కరెక్ట్ లబ్ధిదారులకి ఇచ్చాను. లబ్ధిదారులకు వచ్చినాయి. అది సర్వే చేసి అందరూ ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకే అందరూ ఆలోచించి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న తర్వాతనే అది ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ కమిషన్లు తీసుకొని కార్యకర్తలకు మాత్రమే ఇల్లు ఇచ్చిండ్రు అని అంటారు. ఇప్పుడు అలా పని ఏమంటున్నా నేను, వాళ్ళ పని ఏంటంటే గవర్నమెంట్ మీద బురద చల్లడం తప్ప వాళ్ళు చేసిన పని ఇంకేం లేదు. మరి ఫ్రీ కరెంట్ అనేది అందుతుంది అందరికి అందుతుంది. మీకు? మాకు కూడా వస్తుంది. అంతకుముందుకు ఎంత వచ్చేదా? అంతకుముందు 300 వచ్చేది. 300. ఇప్పుడు జీరో. జీరో. సన్నబియ్య పథకం ఎట్లా? సన్న బియ్యం చాలా బాగున్నాయి. మా పంట బియ్యం ఎట్లయితే తిన్నామో ఈ బియ్యం కూడా అట్లే ఉంది. నిజంగానే తింటున్నాం. మేము పేదలమైన మేము అమ్ముకోవడానికి ఏముంటుంది? అంటే బాగాలేవంట కదా. బాగుంటేనే కదా తినేది. మరి హరీష్ రావు అన్నాడు కదా ముక్కుపోయిన బియ్యం అని. హరీష్ రావుకి ఇంకేం పని ఉంది? గవర్నమెంట్ బదనం చేసుడు తప్ప హరీష్ రావుకి ఇంకేం పని ఉన్నది? మరి ఫ్రీ బస్ పథకం ఫ్రీ బస్సు పథకం చాలా బాగుంది. ఏ గ్రామాలకు ఫ్రీ బస్సు పథకం సక్సెస్ కావడం వల్లనే ఇంకా బస్సుల సంఖ్య పెంచడం జరుగుతుంది. తీసేయమంటారు కదా పథకం. గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జనాన్ని డైవర్ట్ చేయడం కోసము వాళ్ళు తీసేయమనకపోతే ఇంకా తీసేయమని వాళ్ళు అంటారు, జనాలు అంటలేరు కదా. జనాలు తీసేయమంటే అది వేరు, కానీ అపోజిట్ వాళ్ళు ఇప్పుడు చంద్రశేఖరరావు తీసేయమంటాను, హరీష్ రావు తీసేయమంటాను, లేకపోతే తారకరావు తీసేయమంటాను, తీసేసేది కాదు కదా. ప్రజలు కావాలి, ప్రజలు అనాలి ఆ మాట. మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం అని అంటున్నారు. వాళ్ళ భ్రమలు అవన్నీ. మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన దాంట్లో వాళ్ళు ఏ పథకంతో వస్తామంటారు. వాళ్ళు ఏం చేసిరని జనాలు? 80 సీట్లతో వస్తారండి. 80 సీట్లు కదా, వాళ్ళు 20 సీట్లతో వచ్చినా అది కానిపోయినది. వాళ్ళు అనుకోవడం వల్ల తప్పు లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ రేపు ఇచ్చే గవర్నమెంట్, రేపు ప్రజలు ఇచ్చే తీర్పును వాళ్ళు చూస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారంట. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే పేదలకు కావాల్సినటువంటి అన్ని పథకాలను ఆయన సమకూరుస్తుండే కనుక ఆయన ఉంటేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మీకు అందుబాటులో ఉంటున్నారు? మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఆయన ఓడిపోయినప్పుడు కానీ గెలిచిన నుంచి కానీ ఎప్పుడు కానీ ఒకలాగానే ఉంటాడు, ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. అంటే ఏమైనా సమస్యలు ఉంటే మీకు? ఏ సమస్యలు ఉన్నా మేము గ్రామ పంచాయతీకి పోయి అయితే ఎట్లా పోయి చెప్పుకుంటాం, అట్లా సీనాన్న వాళ్ళ ఇంటికి పోయి చెప్పుకుంటాం. అంత ఫ్రీడమ్ ఉంటుంది మాకు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతుంది కదా 250 కోట్లతో, ఎట్లా చూస్తారు? వేములవాడ రాజన్న ఆలయం అది దక్షిణ కాశీగా పేరొందింది కనుక అది సీనన్న రావడం వల్లనే తిప్పపురం పూల నుంచి వెళ్ళి మళ్ళీ గుడి వరకు అక్కడ నిలబడితే ఇక్కడ దాకా దేవుడు కనబడాలనే కాన్సెప్ట్ తోటి 40 కోట్లతోటి ఆ రోడ్డు విడప కార్యక్రమం పెట్టుకొని ఆ సీనన్న వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. అవి వాళ్ళు విడుదల చేసిన నిధులు వాళ్ళు ఎందుకు పని చేయలేదు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు నువ్వు విడుదల చేసినప్పుడు నువ్వు పని చేయాలి కదా. నువ్వు విడుదల చేస్తే మేము పని చేస్తాం. కేసీఆర్ టెంపుల్కు ఏమి ఇవ్వలేదు. ఆయన చెరువును కొంచెం అంతా వర్క్ చేసి దాని మీద చెప్పుకుంటా పోతుండు తప్ప ఇక్కడనే జరిగిందని చెప్పుకుంటా, చేసింది గుడికి చేసింది అని చెప్తలేడు, పెళ్లి జరిగిందని చెప్తుండు. కానీ ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తానని అన్నాడు, కానీ ఈనాడు పైసలు ఇవ్వలే. గుడికి ఇప్పుడు అభివృద్ధి అయితే మీరు సర్వే చేయండి, మళ్ళీ ఇప్పటికైనా మళ్ళీ సర్వే స్టార్ట్ చేయండి. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉన్నది? ఈ 2.5 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో వేములవాడ అభివృద్ధి ఏ రకంగా ముందుకెళ్తుందో మీరు ఒకసారి సర్వే చేయండి. Subscribe us and press the bell icon for more interesting updates.